సో నేను రావడం ఒక రీజన్ ఉంది, ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో ఇది చూసి వచ్చాను. బట్ మామూలుగా నేను వచ్చినప్పుడల్లా కూడా ఫుల్ బిజీ స్టోర్. అసలు ఇంత షార్ట్ టైమ్ లో ఇంత పాపులర్ ఎలా అయ్యాలనేది మీరు నాకు షేర్ చేసుకోవాలి. ఖచ్చితంగా షేర్ మాట్లాడమ్మా. యాక్చువల్గా నేను చాలా స్పిరిచువల్ గా టై చేస్తాను. నా ఎదుటిన్న వ్యక్తి నా కస్టమర్ అనుకోను, ఇప్పుడు కూడా ఎదుటిన్న వ్యక్తి నేనే అనుకుంటాను. నా ముందు ఉంది ఒక పర్సన్ కాదు, నా ముందు వ్యక్తిగా కాదు, నా ముందు నేనే ఉన్నాను అనుకుంటాను. కాబట్టి నన్ను నేను చేసుకుంటే ఎంత బెస్ట్ ఇవ్వాలి, నన్ను నేను ఎంతవరకు మోసం చేసుకోకూడదు, నాకు ఎంత బెస్ట్ ఇవ్వాలి, ఎంత బెస్ట్ చేయాలి, నేను ఎంత కష్టపడి సంపాదిస్తాను, దాన్ని ఎంత విలువగా ఖర్చు పెట్టాలని నేను ఒకసారి ఆలోచిస్తాను. ఆ ఆలోచన విధానమే ఈ రోజు నా సక్సెస్ కి కారణం. వచ్చేవాడు కస్టమర్ అనుకుంటే నేను ఒక స్వార్థం ఉంటుంది, నా ముందు నేనే అనుకుంటే ఒక ప్రేమ ఉంటుంది. ఒక ప్రేమతో పనిచేసినప్పుడు ఏదైనా అద్భుతంగా చేయగలుగుతాం. కాబట్టి మీరు అక్క వచ్చిన గారు ఎంతో మంది ఇండస్ట్రియల్ సెలబ్రిటీస్ కావచ్చు, డిపార్ట్మెంట్ సెలబ్రిటీస్ కావచ్చు, వాళ్ళందరూ మమ్మల్ని నమ్మడం ఆ ఈశ్వరుడి కృపగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఎందుకంటే నేను కూడా ఏదో కస్టమర్ గా ఎంటర్ అయ్యి ఒక ఫ్యామిలీ మెంబర్ గా అయిపోయాను. లిటరల్లీ వచ్చినప్పుడల్లా దే ట్రీట్ మీ లైక్ దేర్ ఓన్ పర్సన్. సో అందుకని చెప్పే నాకు ఇది ఒక షాప్ లా కాదు, ఒక ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది. అండ్ ఎప్పుడు చూసినా ఒక ఇన్వెస్ట్మెంటే, నాకు అలా ఏం లేదు, ఏదో బిజినెస్ చేసినా అట్లా ఏమో అనిపించలేదు. థ్యాంక్ యూ. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని నమ్మి, మా మాటలు నమ్మి మేము ఏ ఆర్డర్ మేము చేసిన 10% వేసే ద్వారా ఎలాంటి మేకింగ్ చార్జ్ లేకుండా, ఒకవేళ చేసిన తర్వాత కూడా బిల్ పే చేసిన తర్వాత కూడా మా క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఫినిషింగ్ కానీ ప్రైజింగ్ కానీ నచ్చకపోతే రిటర్న్ తీసుకుంటామని చెప్పి మీకు ఇలాంటి మంచి ఆర్నమెంట్స్ ని లైఫ్ టైం ఒక ఆడబిడ్డగా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాను. శుభం. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ. సంతోషం.